అట్లానే నేను రామాయణం మొదటి రాశానని చెప్పారు కదా! ఈరోజు కథను కంటిన్యూ చేస్తారా? తప్పకుండా తెలుసుకున్నాను నాన్న. నిన్నటి వరకు మనం రామాయణం ఎవరు రచించారు, లోకానికి ఎవరు పరిచయం చేశారు అనే దాని గురించి తెలుసుకున్నాం కదా! ఈ రోజును రామాయణం యొక్క కథను తెలుసుకుందాం. రామాయణం 7 కాండాలుగా విభజించబడిందని తెలుసుకున్నాం కదా! అందులో మొదటి కాండ బాలకాండ. బాలకాండలో రాముల వారి యొక్క జననం ఎలా జరిగింది, అండ్ ఆయన సీతాదేవిని ఎలా పరిణయం ఆడారు అదంతా బాలకాండలో వస్తుందన్నమాట. బాలకాండలో రాముల వారు ఎక్కడ పుట్టారు, వాళ్ళ దేశం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. రాముల వారు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. ఆయన తండ్రి చాలా గొప్ప మహారాజు అయినటువంటి దశరథ మహారాజు వారు. దశరథ మహారాజు వారు సరయూ నది ఒడ్డున ఉన్న కోశల దేశంలో అయోధ్య అనే ప్రసిద్ధమైన నగరంలో ఉండేవారు. ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆ రాజ్యంలో ఎటువంటి కొరత లేకుండా రాజు తన ప్రజల్ని బిడ్డలుగా ప్రేమించేవారు. ఆ దేశంలో ఒక్క తప్పు కూడా చేసేవారు అప్పట్లో ఉండేవారు కాదనమాట. ఆయన్ని యుద్ధంలో ఎవరు జయించేవారు కూడా కాదు. అంత గొప్ప మహారాజు అనమాట. దశరథ మహారాజు వారిని అందరూ ఇంద్ర మహాదేవుడితో పాటు పోల్చేవారు అంత గొప్ప వ్యక్తిగా. అయితే అంతా ఉన్న రాజుల వారికి ఒక కొరత ఉండేది. దశరథ మహారాజు వారికి 3 భార్యలు ఉండేవారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అని. కాకపోతే ఆయనకు 3 భార్యలు ఉన్న ఆయనకి పుత్ర సంతానం లేకపోయింది. ఆయన వశిష్ఠుల వారు వారి యొక్క కుల గురువులు అనమాట. వశిష్ఠ వామదేవులు వాళ్ళ యొక్క కుల గురువులు అనమాట. వాళ్ళు వాళ్ళ సలహా మేరకు దశరథ మహారాజు వారు అశ్వమేధ యాగం చేయాలి. ఆ యాగం చేస్తే మిక్కిలి గొప్ప సంతానము, శ్రేష్టమైన సంతానం కలుగుతుందని ఆయనకు వివరంగా చెప్పారు. ఆయన అప్పుడు అశ్వమేధ యాగం చేయాలని తలిచారు.